బల్దియా కొత్త కౌన్సిల్ కి బీజేపీ డిమాండ్. సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడించిన కార్పొరేటర్లు. జీహెచ్ఎంసీ ఎంప్లాయీస్ కి నో బయోమెట్రిక్, ఇష్టారాజ్యంగా మారిందన్న కార్మిక నేతలు. సిటీలో ఫేక్ ఇన్సూరెన్స్ ముఠా పట్టివేత, ప్రతిరోజు డ్రంక్ తనిఖీలుంటాయన్న సిపి. సిగ్నలింగ్ ప్రాబ్లమ్స్తో ఆగిన మెట్రో రైళ్లు, ఆఫీస్ టైంలో జనానికి ఇబ్బందులు. కరోనాతో జనంలో పెరిగిన ఆర్థిక క్రమశిక్షణ, హైదరాబాద్ సిటీలో తగ్గిన ఫుడ్ వేస్టేజ్. మొన్నటిదాకా కేజీ 50, ఇప్పుడు ₹3. మార్కెట్లో దారుణంగా పడిపోయిన టమాటా రేట్లు. జీహెచ్ఎంసీ కొత్త కౌన్సిల్ ఏర్పాటు చేయాలంటూ సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడికి ప్రయత్నించారు బీజేపీ కార్పొరేటర్లు. కావాలనే కౌన్సిల్ ఏర్పాటు చేయట్లేదని ఆరోపించారు. దీంతో బీజేపీ కార్పొరేటర్లను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఎన్నికలై నెలవుతున్నా కొత్త కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం, మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు నిర్వహించకపోవడంపై ఫైర్ అవుతున్నారు బీజేపీ కార్పొరేటర్లు. జీహెచ్ఎంసీ కొత్త కౌన్సిల్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడికి ప్రయత్నించారు బీజేపీ కార్పొరేటర్లు. దీంతో క్యాంప్ ఆఫీస్ దగ్గర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. బీజేపీ కార్పొరేటర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎన్నికలు ముగిసి నెల రోజులు గడిచినా సర్కార్ కావాలనే కొత్త కౌన్సిల్ ఏర్పాటును ఆలస్యం చేస్తోందని ఆరోపించారు కార్పొరేటర్లు. ఏదైతే నెల రోజులైంది నాడు కార్పొరేటర్లు ఎన్నికయ్యి ఇప్పటికి కూడా గెజెట్ నోటిఫికేషన్ ఇవ్వలేదు. శాంతియుతంగా మేము అడగడానికి వస్తే పోలీసు వాళ్ళు ఏ రకంగా మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారో మీరు బీజేపీ అభ్యర్థులను గెలిచినాక కూడా ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తూ ప్రమాణ స్వీకారం చేయించకుండా ఎలక్షన్ కమిషన్ తొత్తులా వాడుకున్న ఈ కేసీఆర్ యొక్క దౌర్జన్యాలు ప్రజలందరూ గుర్తించాలి. ప్రమాణ స్వీకారం కాలేదు, అఫీషియల్లీ మాకు ఏం రైట్స్ లేవు, ఏమన్నా అడగాలన్నా మాకు ఏం అఫీషియల్ రైట్స్ లేవు అని మమ్మల్ని అందరూ నెగ్లెక్ట్ చేస్తున్నారు. గెలిచి నెలైనా ఇంతవరకు ప్రమాణ స్వీకారం లేరు. పాత కౌన్సిల్ ని రద్దు చేయాలి, కొత్త కార్పొరేటర్లను వెంటనే ప్రమాణ స్వీకారం చేయాలని మా యొక్క మనవి. రద్దు చేయాల్సిందే, కౌన్సిల్ రద్దు చేయాల్సిందే. ఈ టెంపరీ అరేంజ్మెంట్ నాకు ఎవరికి నచ్చదు. మొన్ననే ధర్నా చేసాం, మెమరాండం సబ్మిట్ చేసాం, ఒక్క రెస్పాన్స్ లేదు గవర్నమెంట్ నుండి. అంతకుముందు బేగంపేట టూరిజం ప్లాజాలో బీజేపీ కొత్త కార్పొరేటర్ల సమావేశం జరిగింది. మొత్తం 47 మంది కార్పొరేటర్లు సమావేశానికి హాజరయ్యారు. మీటింగ్ లో బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, ఎమ్మెల్సీ రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగి నెలవుతున్నా పాలక మండలి సమావేశం జరగలేదు. కొత్త కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం, మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు నిర్వహించలేదు. ఈ అంశాలపైనే మీటింగ్ లో ప్రధానంగా చర్చించారు. జీహెచ్ఎంసీ కొత్త కౌన్సిల్ ఏర్పాటు చేయాలంటూ ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ను కలిశారు బీజేపీ నేతలు. అయితే ఫిబ్రవరి 10 వరకు ప్రస్తుత పాలక మండలికి సమయం ఉందని కమిషనర్ చెప్పారు. సొంతంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన ఎన్నికల కమిషనర్ అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు బీజేపీ నేతలు. జీహెచ్ఎంసీ పాలక మండలి ఏర్పాటుపై జోక్యం చేసుకోవాలని గవర్నర్ను కూడా కోరారు. జీహెచ్ఎంసీలో అటెండెన్స్ విధానంపై విమర్శలు వస్తున్నాయి. అవుట్ సోర్సింగ్, పర్మనెంట్ ఉద్యోగులకు వేర్వేరు రూల్స్ పెట్టడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. పర్మనెంట్ ఉద్యోగులకు బయోమెట్రిక్ లేకపోవడంతో వారి స్థానంలో వేరే వాళ్లు పనులు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఉన్నతాధికారులకు కూడా బయోమెట్రిక్ పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు కార్మిక నాయకులు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మొత్తం 34,000 మంది ఉద్యోగులు, కార్మికులు, ఐఏఎస్ ఆఫీసర్లు పనిచేస్తున్నారు. ఇందులో అవుట్సోర్సింగ్ వాళ్లకు ఒక రూల్, పర్మనెంట్ వాళ్లకు మరో రూల్ పెట్టడంపై విమర్శలు వస్తున్నాయి. అవుట్సోర్సింగ్ వాళ్లకు బయోమెట్రిక్ అటెండెన్స్ పెట్టారు. దీంతో ఎప్పుడైనా మర్చిపోయి బయోమెట్రిక్ వేయకుంటే జీతంలో కోత పెడుతున్నారు. పర్మనెంట్ ఉద్యోగులకేమో పాత పద్ధతిలోనే అటెండెన్స్ తీసుకుంటున్నారు. వాళ్లలో ఒక పేపర్ మీద టిక్ చేసి అధికారులకు ఇస్తే ఆ రోజు అటెండెన్స్ పడిపోతుంది. బయోమెట్రిక్ లేకపోవడాన్ని పర్మనెంట్ ఉద్యోగులు దుర్వినియోగం చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. వారి స్థానంలో వేరే వాళ్లను పనికి పంపించి జీతం తీసుకుంటున్నారని చెబుతున్నారు అవుట్ సోర్సింగ్ కార్మికులు. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటున్నారు. కొన్ని చోట్ల తనిఖీలు చేసినా యూనియన్ నేతల రికమెండేషన్తో సైలెంట్ గా ఉంటున్నారని చెబుతున్నారు. పర్మనెంట్ ఉద్యోగులతో పాటు ఉన్నతాధికారులకు కూడా బయోమెట్రిక్ పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు కార్మిక నాయకులు. వేలల్లో జీతం తీసుకునే వారికి అటెండెన్స్ పెట్టి లక్షల్లో సంపాదిస్తున్న వారికి ఎందుకు పెట్టరని ప్రశ్నిస్తున్నారు. అటెండెన్స్ లేకపోవడంతో 10:30కు రావాల్సిన ఆఫీసర్లు మధ్యాహ్నం 12 గంటలకు వస్తున్నారన్నారు. కింది స్థాయి ఉద్యోగులకే బయోమెట్రిక్ పెట్టి పైనటువంటి అధికారులు, పైన ఎంతమంది అయితే అధికారులు ఉన్నారో వాళ్ళకి బయోమెట్రిక్ లేదు. ఈ చల్లసలికి 6 గంటలకు ఇంకా తెల్లవారకు ముందే కార్మికులు వచ్చి బయోమెట్రిక్ అటెండెన్స్ పెడితేనే వాళ్ళకి జీతం. పెట్టినా ఒకసారి బయోమెట్రిక్ ఖరాబ్ అయిపోయినా ఆ రోజు అబ్సెంట్ పడితే వాళ్ళకి జీతం రాదు వచ్చిన తర్వాత కూడా.
పైన ఉన్నటువంటి పెద్ద ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మాత్రం బయోమెట్రిక్ అటెండెన్స్ ఉండదు. కొన్నిసార్లు వీళ్ళు ఇంట్లోండే ఫోన్ మీద పని చేపించేస్తారు. మళ్ళీ వాళ్ళ జీతం చూస్తే 1,20,000, ₹1,00,000, 1,50,000 వాళ్ళ జీతాలు. అంత జీతం ఇచ్చిన వాళ్ళకి బయోమెట్రిక్ లేదు. 350-400 రూపాయల జీతం ఇచ్చే పేద కార్మికుడికి బయోమెట్రిక్ అటెండెన్స్. విచిత్రమైన విషయం ఏంటంటే ఆ బయోమెట్రిక్ మిషన్ మెయింటెనెన్స్కి అంటే రెంట్కి తెచ్చింది జిహెచ్ఎంసీ. దీని మీద ఒకసారి విచారణ కూడా చేయాలని నేను కోరుతూ, దయచేసి అందరి ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో కమిషనర్, అడిషనల్ కమిషనర్, పెద్ద ఆఫీసర్ అందరూ కూడా బయోమెట్రిక్ అటెండెన్స్ పెట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. చేసే పని ఒకటే అయినప్పుడు రూల్స్ ఎందుకు వేరని ప్రశ్నిస్తున్నారు అవుట్ సోర్సింగ్ కార్మికులు. అందరికీ బయోమెట్రిక్ విధానాన్నే అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్లో వర్షం పడితే చాలు రోడ్లన్నీ నీటితో నిండిపోతాయి. గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అవుతోంది. కాలనీలే నీట మునుగుతాయి. ఇక భారీ వర్షం పడితే హైదరాబాద్ వీధులు చెరువుల్లా మారతాయి. ఈ సమస్యలకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి పెట్టింది జీహెచ్ఎంసీ. కుండపోత వర్షాలకు హైదరాబాద్ ఆగమవుతోంది. మొన్నటి వరదలు నగర ప్రజలకు నరకం చూపించాయి. కొన్ని ప్రాంతాల్లో వారాలు, మరికొన్ని ఏరియాల్లో నెలల తరబడి ప్రజలు నీళ్లలోనే ఉన్నారు. గతంలో బలమైన ఈదురుగాలులు నగరంలో బీభత్సం సృష్టించాయి. వేల చెట్లు నేల కొరిగాయి. వందల విద్యుత్ పోల్స్ కూలి కరెంట్ సరఫరాకు అంతరాయం కలిగింది. గ్రేటర్లో వరద ముప్పునకు ప్రధాన కారణం వాన నీరు బయటకు వెళ్లేందుకు సరైన సౌకర్యం లేకపోవటమే. ఉన్న నాలాలు ఆక్రమించటం, చెరువులు కబ్జా అవ్వటంతో సమస్య తీవ్రమవుతోంది. దీంతో చిన్నపాటి వర్షానికే వరద నీరు బస్తీలను ముంచేస్తోంది. వరద సమస్య తగ్గించడానికి గ్రేటర్ పరిధిలో స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ SNGP పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టింది జీహెచ్ఎంసీ. ఇందులో భాగంగా నాలాల విస్తరణ, ఆక్రమణల తొలగింపు, చెరువుల పునరుద్ధరణ పనులు చేయాలని నిర్ణయించింది. దీనిపై చర్చించేందుకు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సమావేశమయ్యారు అధికారులు. సమావేశంలో MAUD ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్, CDMA డైరెక్టర్ సత్యనారాయణ, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, జోనల్ కమిషనర్లు, అన్ని శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. భారీ వర్షాలకు ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఉన్న 26 మున్సిపాలిటీల్లో 315 ప్రాంతాలు మునిగాయని చెప్పారు అధికారులు. ఈ ప్రాంతంలో 573 నాలా ఆక్రమణలు, 247 సిక్కం ఆక్రమణలు జరిగినట్లు గుర్తించామన్నారు. సిక్కం భూముల్లో 4606 ఆక్రమణలు ఉన్నట్లు తేలిందన్నారు. వచ్చే వర్షాకాలంలోపు ORR పరిధిలోని ప్రాంతాలు మళ్లీ మురగకుండా చర్యలు చేపట్టేందుకు జోనల్ వారీగా ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని నిర్ణయించారు ఉన్నతాధికారులు. మొన్నటి వరదలను దృష్టిలో ఉంచుకుని మళ్లీ అలాంటి పరిస్థితి రాకుండా చూడాలన్నారు. అపార్ట్మెంట్లలోని సెల్లార్లలో నీరు ఎత్తిపోయటానికి మోటార్ పంపులు ఏర్పాటు చేయాలని సూచించారు. ముంపునకు కారణమయ్యే ఆక్రమణలను తొలగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. హైదరాబాద్ మెట్రో రైలును సాంకేతిక కష్టాలు వెంటాడుతున్నాయి. ఎప్పుడో ఒకచోట టెక్నికల్ ప్రాబ్లంతో ఆగిపోతున్నాయి. విద్యుత్ సరఫరాలో సమస్య ఓసారి, సిగ్నలింగ్ మరోసారి, ఫ్లెక్సీలు పడడం ఇంకోసారి, ఇలా ఏదో ఒక సమస్యతో రైళ్లు ఆగిపోతుండడంతో సమయానికి వెళ్లాలనుకున్న ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ఎన్నో ఉన్నత ప్రమాణాలతో నిర్మించిన మెట్రోలో ఎందుకిలా సమస్యలు వస్తున్నాయనేది చర్చగా మారింది. తాజాగా సిగ్నలింగ్ వ్యవస్థలో టెక్నికల్ ప్రాబ్లం వల్ల రైళ్లు స్టేషన్లోనే నిలిచిపోయాయి. హైదరాబాద్ మెట్రోకు టెక్నికల్ కష్టాలు తప్పడం లేదు. మరోసారి దాదాపు అరగంట సేపు మెట్రో రైలు రాకపోకలాగిపోయాయి. అసెంబ్లీ అమీర్పేట్ రూట్లో హైటెక్ సిటీ టు మధురానగర్ ప్రాంతంలో మెట్రో ట్రైన్ సాగాయి. మార్నింగ్ ఆఫీసులకు వెళ్లే సమయం కావడంతో తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు ప్రయాణికులు. లాక్డౌన్ తర్వాత ఓపెన్ అయిన మెట్రోకి రెండోసారి సాంకేతిక సమస్యలు వచ్చాయి. కమ్యూనికేషన్ బేస్డ్ ట్రైన్ కంట్రోలింగ్ సిస్టంలో సాంకేతిక సమస్యలు ఏర్పడడం వల్లే మెట్రో ట్రైన్స్ ఆగిపోయాయన్నారు మెట్రో ఎండీ NVS రెడ్డి. ఆ తర్వాత మాన్యువల్ గా ట్రైన్లను నడిపారు. తిరిగి మధ్యాహ్నం నుంచి CBTC పద్ధతిలో ఆటోమేటిక్ గా మెట్రో రైలు నడిచేలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశామన్నారు. హైదరాబాద్ మెట్రో ఎంతో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్. అంతర్జాతీయంగా అందుబాటులో ఉన్న హై ఎండ్ టెక్నాలజీని ఈ మెట్రోలో యూజ్ చేశారు అధికారులు. ప్రపంచంలోని 200 మెట్రోల్లో అత్యాధునికమైన సదుపాయాలు హైదరాబాద్ మెట్రో రైల్లో అందుబాటులోకి తెచ్చామని అధికారులు పదే పదే చెబుతుంటారు. అయినా సమస్యలు మాత్రం మెట్రోను వెంటాడుతున్నాయి. టెక్నికల్ సమస్యలతో హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు జలకిస్తూనే ఉంది. గతంలో కూడా రెగ్యులర్ గా మెట్రోలో సాంకేతిక సమస్యలు ఏర్పడ్డాయి. లాక్డౌన్ తర్వాత మెట్రో సేవలు ప్రారంభమయ్యాక నిలిచిపోవడం ఇది రెండోసారి. నేను బయటనే వెయిట్ చేస్తున్నా. ట్రైన్ వచ్చేసి లేట్ అవుతుందని చెప్పారు.
ఒక 10 మినిట్స్ ఆగిన తర్వాత వచ్చేసింది. న్యూ మార్కెట్లో ఎక్కాను, మలక్పేట అవతల స్టేషన్. ఇంతకుముందు ఏదో ప్రాబ్లం ఉందని చెప్పారు. ఎల్బీ నగర్ టు మియాపూర్ రూట్ లో ఎక్కువసేపు మెట్రో రైళ్లు నిలిచిపోతున్నాయి. ప్రస్తుతం ఈ మార్గంలోనే ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. లాక్డౌన్ తర్వాత ఇప్పుడిప్పుడే ప్రయాణికుల రష్ పెరుగుతుంటే ఇలా మెట్రో రైళ్లు ఆగిపోతూ జనాన్ని టెన్షన్ పెడుతున్నాయి. మెట్రో మెయింటెనెన్స్ విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు. వ్యవసాయ శాఖకు ఆర్థిక శాఖ నుంచి అన్ని విధాలా సహకరిస్తామన్నారు మంత్రి హరీష్ రావు. మంత్రి నిరంజన్ రెడ్డితో కలిసి తెలంగాణ వ్యవసాయ అధికారుల సంఘం డైరీ క్యాలెండర్ ఆవిష్కరించారు. బడ్జెట్లో వ్యవసాయ రంగానికి అధికంగా కేటాయింపులు జరుపుతామన్నారు మంత్రి హరీష్ రావు. ఉచిత కరెంటు మీద ఏడాదికి 12,000 కోట్లు, కల్లాల నిర్మాణానికి 600 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు చెప్పారు. రైతు బంధు కింద 6,014 కోట్లు రైతుల ఖాతాల్లో పడ్డాయన్నారు. ఇక వ్యవసాయ శాఖలో ప్రమోషన్లను త్వరలోనే పూర్తి చేస్తామన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. కొత్తగా ఏర్పాటు చేసిన మండలాల్లో ఖాళీలను భర్తీ చేస్తామన్నారు. పడక్కర్లేదు. టోటల్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఎంటైర్ ప్రమోషన్స్ మొత్తాన్ని కూడా కంప్లీట్ చేపించి ఇచ్చేస్తాం. మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. సెక్రటరీ గారిని కూడా నేను కోరడం జరిగింది. ఖచ్చితంగా మనం టేకప్ చేయాల్సిందే, ఇవ్వాల్సిందే అని చెప్పినాను. ప్రాసెస్ మొదలుపెట్టమని కూడా చెప్పినాను. ఆల్రెడీ 1-to-1 సమావేశం పెట్టుకొని కూడా నేను చెప్పి కూడా 1.5 month అయిపోయింది, 45 days అయింది. టోటల్ రెడీ చేయండి అని చెప్పినాను. వీఆర్ ఆన్ టు దట్. చేసి ఇచ్చేస్తాం. మీకేమి దాంట్లో రెండో ఆలోచన ఏమి ఉండాల్సిన అవసరం లేదు. దిస్ టైమ్ ఇట్ విల్ బి కంప్లీటెడ్. ఈ టెన్యూర్లో అయిపోతుంది. ఈ కల్లాల విషయంలో నేను నా దృష్టికి రాగానే తక్షణం చీఫ్ సెక్రటరీతో మాట్లాడి ఇట్ ఈస్ నన్ ఆఫ్ ది బిజినెస్ ఆఫ్ ది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్. మీరు పంచాయతీరాజ్ వాళ్ళను ఎన్ఫోర్స్ చేయాల్సింది పోయి వాళ్ళని ఎన్ఫోర్స్ చేయాల్సింది పోయి మా వాళ్ళ మేడం మీద కత్తి పెట్టి చేయడం దిస్ టూ మచ్. ఇమీడియట్గా చెప్పేసేయండి మీ కలెక్టర్లకు అని చెప్పినాను. నేను కూడా చాలా మంది కలెక్టర్లకు పర్సనల్గా ఫోన్ చేసి చెప్పినాను. క్రాప్ బుకింగ్కు యాంపిల్ పీరియడ్ ఉంది, సమయం ఉంది. ఎక్కడైనా ఒకటి జెన్యున్గా మిస్ అయితే వీ కెన్ అండర్స్టాండ్. కానీ ఏం జరిగింది, రైతులు కొన్ని చోట్ల రైతు బంధు ఈసారి మక్కలేస్తే ఇవ్వము అని మేము ప్రకటిస్తే, ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తే ఆందోళనకు గురై మక్కలు వేసినా కూడా వేయలేదని రాపించిండ్రు. వాళ్ళు రాపించింది మనం ఎట్లా శాంక్టిఫై చేస్తామని నేను అంటున్నా. ప్రభుత్వానికి అక్యురసీ రావాలని కదా మిమ్మల్ని పెట్టింది. మీ నుంచి ఆశించింది అది కదా. అది రాకపోతే మాకు ఇబ్బంది అవుతుంది కదా, డిపార్ట్మెంట్ యొక్క ఫేస్ పోతుంది. మేము వీ హ్యావ్ టు కట్ అవర్ సారీ ఫిగర్ బిఫోర్ ద చీఫ్ మినిస్టర్. మీరు చూస్తే ఇక రైతులకు ఉచిత కరెంటు అంటున్నాం. ఉచిత కరెంటు ఉచితంగా వస్తుందా? ప్రతి నెల 1,000 కోట్ల రూపాయలు లెక్కబెట్టి విద్యుత్ శాఖకు ఇవ్వడం వల్ల ఇవాళ మోటార్లు కాలని, ట్రాన్స్ఫార్మర్లు కాలని నాణ్యమైన కరెంటు 24 గంటల కరెంటు రైతులకు వస్తుందంటే ఒక ఏడాది ఖర్చు పెడుతున్నది 12,000 కోట్ల రూపాయలు. ఇవాళ రైతు బంధు మీద ఖర్చు పెడుతున్నది 15,000 కోట్ల రూపాయలు. రుణమాఫీ మీద బడ్జెట్లో ఒక సంవత్సరం పెట్టుకుంటున్నది 6,000 కోట్ల రూపాయలు. రైతు బీమా మీద ఒక సంవత్సరం పెడుతున్నటువంటి ఖర్చు దాదాపు 1,350 కోట్ల రూపాయలు. ఇలా ఒక్క రంగం అని కాదు, వ్యవసాయం మీద ఈరోజు మిషన్ కాకతీయ మీద పెడుతున్నది కానీ, చెరువుల మీద పెడుతున్నటువంటి ఖర్చు కానీ చాలా డబ్బు పెద్ద ఎత్తున ఈరోజు వ్యవసాయ అనుబంధ రంగాల మీద మనం ఖర్చు పెడతా ఉన్నాం. ఇలా కల్లాల మీద 600 కోట్ల రూపాయలు రైతులకు కల్లాలు ఏర్పాటు చేసి దాని మీద ప్రభుత్వం పెడతా ఉంది. ఈ రకంగా మీరు అంతా చూసుకున్నప్పుడు ఇంత డబ్బు ఈరోజు వ్యవసాయం మీద ఖర్చు పెడుతున్నది ఒకే ఒక్క రాష్ట్రం, ఇవాళ తెలంగాణ రాష్ట్రం. హిందూ మనోభావాలను దెబ్బతీసే డర్టీ హరి చిత్రాన్ని విడుదల చేయొద్దన్నారు బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్. సినిమా విడుదల ఆపాలని నిరసన తెలుపుతూ పోలీసుల దాడిలో గాయపడ్డ బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాష్ను ఆయన పరామర్శించారు. భానుప్రకాష్ ఛాతీ భాగంలో తలకు తీవ్ర గాయాలయ్యాయన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ పాటించాల్సిన పోలీసులు బీజేపీ నాయకులపై అరాచకంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు రాజా సింగ్. ఫేక్ ఇన్సూరెన్స్ ఇచ్చే ముఠాను అరెస్టు చేశారు సైబరాబాద్ పోలీసులు. మొత్తం 11 మంది సభ్యుల గ్యాంగ్ను పట్టుకున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు కూడా పెంచుతామన్నారు. పట్టుబడ్డ వారికి చర్యలు తప్పవని హెచ్చరించారు. పదకొండు మంది సభ్యుల ముఠాను అరెస్టు చేశారు సైబరాబాద్ పోలీసులు. నిందితుల నుంచి 1125 ఫేక్ వెహికల్ ఇన్సూరెన్స్ పాలసీ లెటర్లు స్వాధీనం చేసుకున్నారు. వివిధ కంపెనీలకు చెందిన స్టాంపులు, ప్రింటర్లు సీజ్ చేశారు.
2016లో బీదర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తే నకిలీదని విచారణలో తేలింది. రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ ఏరియా మేనేజర్ గురువర్ధన్ ఫిర్యాదుతో గ్యాంగ్ పట్టుబడింది. ఈ కేసులో పొల్యూషన్ వెహికల్ నిర్వాహకుడు రమేష్ ను ప్రధాన సూత్రధారిగా గుర్తించామన్నారు సైబరాబాద్ సిపి సజ్జనార్. ముఖ్యంగా జి రమేష్ నాయక్ మెయిన్ అక్యూజ్డ్ ఈయన మొత్తము నడిపించేవాడు. ఈయన ఒక గవర్నమెంట్ రిజిస్టర్డ్ పొల్యూషన్ టెస్టింగ్ వెహికల్ని అక్కడ హైవే దగ్గర పెట్టుకొని ఎవరు పొల్యూషన్ టెస్టింగ్ వస్తున్నారో ఆ పొల్యూషన్ టెస్టింగ్ వచ్చిన వాళ్ళకి మాయ మాటలు చెప్పి మీకు ఇన్సూరెన్స్ పాలసీ ఉందా లేదా, లేదంటే మా దగ్గర అండి 2 వీలర్ అయితే 1000 నుంచి 2000 రాక తీసుకెళ్లేవాడు. గూడ్స్ వెహికల్ అయితే దాదాపు 1,00,000 పైన ఉంటుంది అది ఇన్సూరెన్స్. వీళ్ళంతా 10,000కి ఫేక్ ఇన్సూరెన్స్ పాలసీ ఇచ్చేవాడు. సో దాదాపు 57,000 అమౌంట్ కూడా సీజ్ చేయడం జరిగింది. ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్, 3 పొల్యూషన్ టెస్టింగ్ వెహికల్స్ కూడా మనం సీజ్ చేశారు. ఇప్పటి నుంచి సైబరాబాద్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ రోజు ఉంటుందన్నారు ట్రాఫిక్ డీసీపీ విజయ్ కుమార్. తాగి పట్టుబడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. తాగి నడపడం వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. సైబరాబాద్లో 3,710 కేసులు నమోదు చేసి డ్రైవింగ్ లైసెన్స్ సీజ్ చేశామన్నారు. 2,546 బైక్లు సీజ్ చేశామన్నారు. సిటీ శివార్లలో మరింత పకడ్బందీగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలుంటాయన్నారు విజయ్ కుమార్. సాయంత్రం 6 నుంచి రాత్రి 9-10 గంటల వరకు ఇప్పుడు ప్రతిరోజు కూడా పెద్ద ఎత్తున ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. ఎవరు కూడా తాగి బండి నడుపుతున్నా కూడా ఖచ్చితంగా వాళ్ళని పట్టుకొని కేసు నమోదు చేయడం జరుగుతుంది. తాగి బండి నడిపి పోలీసుకు దొరికి కేసు అయ్యి ఉంటే, ఇప్పుడు మళ్ళీ దొరికి ఉంటే వాళ్ళకి చట్ట ప్రకారంగా 2 జరుగుతాయి. ఒకటి 15,000 రూపాయల జరిమానాతో పాటు 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఒకటి అట్లాంటి వాళ్ళ డ్రైవింగ్ లైసెన్సు శాశ్వతంగా రద్దవుతుంది. నకిలీ వెహికల్ ఇన్సూరెన్స్లపై జనం అప్రమత్తంగా ఉండాలంటున్నారు పోలీస్ అధికారులు. అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ పై నిఘా పెరిగిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. మొన్నటి వరకు బోసిపోయిన సబ్ రిజిస్టర్ కార్యాలయాలు ఇప్పుడు కిక్కిరిసిపోతున్నాయి. 10 రోజుల్లోనే రికార్డు స్థాయిలో డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ జరిగింది. దీంతో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు 500 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. వసూళ్లలో టాప్ ప్లేస్లో కుత్బుల్లాపూర్ రిజిస్టర్ ఆఫీస్ ఉంటే లాస్ట్ ప్లేస్లో కే సముద్రం, రాయకలున్నాయి. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు భారీగా ఆదాయం వస్తోంది. 3 నెలల పాటు రిజిస్ట్రేషన్లు బంద్ కావడంతో సబ్ రిజిస్టర్ ఆఫీసులు బోసిపోయాయి. గత నెల 21 నుంచి కార్డు విధానంలోనే రిజిస్ట్రేషన్లు చేయడంతో సబ్ రిజిస్టర్ ఆఫీసులు బిజీగా మారాయి. ఒకసారి రిజిస్ట్రేషన్ అయిన ప్లాట్లకు ఎల్ఆర్ఎస్ అవసరం లేదని సర్కార్ చెప్పడంతో వేగం మరింత పెరిగింది. రాష్ట్రమంతటా సబ్ రిజిస్టర్ ఆఫీసులు అమ్మకం, కొనుగోలుదారులతో నిండిపోతున్నాయి. రోజు రికార్డు స్థాయిలో నాన్ అగ్రికల్చర్ అసెట్స్ రిజిస్ట్రేషన్ జరుగుతోంది. జిల్లాల వారీగా వసూళ్లలో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు ముందంజలో ఉంటే ఆదిలాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలు లాస్ట్ ప్లేస్ లో ఉన్నాయి. ఉమ్మడి హైదరాబాద్ జిల్లా 3వ ప్లేస్ లో ఉంది. డిసెంబర్ 20 నుంచి జనవరి 1 వరకు రంగారెడ్డి జిల్లాలో 15,520 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేస్తే 213 కోట్లు వచ్చాయి. మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో 12,755 రిజిస్ట్రేషన్లు చేయగా 143 కోట్లు క్రాస్ అయ్యాయి. ఇక హైదరాబాద్ జిల్లాలో 3,693 డాక్యుమెంట్లకు 75 కోట్ల ఆదాయం వచ్చింది. గతంలో కంటే ఎక్కువ రిజిస్ట్రేషన్స్ చేస్తున్నట్టు చెబుతున్నారు అధికారులు. 3 నెలల పాటు పెండింగ్ లో ఉన్న డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అవుతున్నాయంటున్నారు. అయితే హైదరాబాద్ లో బీఆర్ఎస్ మ్యూటేషన్ లేని వాటికి రిజిస్ట్రేషన్ చేయడం లేదన్నారు. రాష్ట్రంలో రిజిస్ట్రేషన్లు పునఃప్రారంభమైన దగ్గర నుంచి కార్డు విధానం ద్వారా డిసెంబర్ 21 నుంచి రిజిస్ట్రేషన్లు స్టార్ట్ అయినాయి. వితౌట్ స్లాట్ బుకింగ్ తోటి రిజిస్ట్రేషన్స్ చేస్తున్నాము. పబ్లిక్ డైరెక్ట్గా డాక్యుమెంట్స్ తీసుకొని వస్తున్నారు, రిజిస్ట్రేషన్ చేస్తున్నాము. వెంటనే స్కాన్ చేసి కూడా రిటర్న్ కూడా ఇచ్చేస్తున్నాము. రెవెన్యూ పరంగా చూస్తే రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల తర్వాత హైదరాబాద్ సౌత్ 2,115 డాక్యుమెంట్లు అయినాయి. 50,10,53,000 రూపాయల రెవెన్యూ వచ్చింది. హైదరాబాద్ జిల్లా ప్రాంతంలో ఎల్ఆర్సీ యొక్క ఇష్యూ ఎక్కువ రాదండి. ఇక్కడ ఓన్లీ బీఆర్ఎస్ ఇష్యూ ఉంటుంది. తర్వాత మ్యూటేషన్ ప్రాబ్లం. హైదరాబాద్ జిల్లాలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే మ్యూటేషన్ కాకపోవడం వల్లనే బిల్డింగ్స్ ఎక్కువ ఇక్కడ వేకెంట్ ల్యాండ్స్ ఉండవు, ఎల్ఆర్ఎస్ కొత్త వేరే లేఅవుట్స్ ఉండవు. కాబట్టి ఓన్లీ బిల్డింగ్ పర్మిషన్స్ వాటి గురించే ఇష్యూ ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 141 సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లో రిజిస్ట్రేషన్ల పరంగా టాప్ ప్లేస్ లో కుత్బుల్లాపూర్, సంగారెడ్డి, మహేశ్వరం, రంగారెడ్డి సబ్ రిజిస్టర్ ఆఫీసులున్నాయి. 10 రోజుల్లో కుత్బుల్లాపూర్ ఎస్ఆర్ఓలో 2,856 డాక్యుమెంట్లకు 30 కోట్లు, సంగారెడ్డిలో 2,217 డాక్యుమెంట్లకి 22 కోట్లు, మహేశ్వరంలో 1,685 డాక్యుమెంట్లకి 9 కోట్లు,
రంగారెడ్డిలో 1610 డాక్యుమెంట్లకు 49 కోట్ల రూపాయలు వచ్చాయి. 3 నెలల నుంచి ఆగిపోయిన డాక్యుమెంట్లు మొత్తం క్లియర్ కావడం జరిగింది. మళ్ళా మామూలుగా గాడినవని నేను చెప్పవచ్చు. పెద్దగా డాక్యుమెంట్లు ఆ 3 నెలల్లో జరిగిన ఆగిపోయిన డాక్యుమెంట్లు మాత్రమే వచ్చినవి. అవి దాదాపు క్లియర్ అయిపోయింది. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కొత్త విధానం కార్డు విధానంలో వెంటనే స్కాన్ చేసి వెంటనే రిటర్న్ చేయడం జరుగుతుంది. ఒకటే ఇబ్బంది ఏంటి అంటే ఒకవేళ మున్సిపల్లో రికార్డు అప్డేట్ కాకపోతే పీటీఐన్ లేకపోతే అటువంటి డాక్యుమెంట్ల ద్వారా కొంచెం ఇబ్బంది పడుతున్నారు. రిజిస్ట్రేషన్ వసూలులో లాస్ట్ ప్లేస్లో కేసముద్రం, రాయకల్ సబ్ రిజిస్టర్ కార్యాలయాలున్నాయి. 10 రోజులుగా కేసముద్రం, రాయకల్ సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లో ఒక్కోటి రిజిస్ట్రేషన్ అయింది. తక్కువ డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అయిన గండిపేట, రంగారెడ్డి, కూకట్పల్లి, చేరిలింగంపల్లి ఆఫీసుల్లో కలెక్షన్ బాగుంది. 10 రోజుల్లోనే గండిపేట సబ్ రిజిస్టర్ ఆఫీసులో 70 కోట్ల ఆదాయం వచ్చింది. డిసెంబర్ 21 నుంచి జనవరి 2 వరకే రాష్ట్ర వ్యాప్తంగా 141 సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లో 53,180 డాక్యుమెంట్లతో దాదాపు 500 కోట్ల ఆదాయం వచ్చింది. గతంలో రోజుకు 4,000 నుంచి 5,000 డాక్యుమెంట్లకు రిజిస్ట్రేషన్ అయ్యేది. కానీ డిసెంబర్ 21 నుంచి రికార్డు స్థాయిలో 8,000 నుంచి 10,000 నాన్ అగ్రికల్చర్ ఆస్తులకు రిజిస్ట్రేషన్ జరుగుతోంది. అయితే ఇవి పెండింగ్ డాక్యుమెంట్లని చెబుతున్నారు అధికారులు. దాదాపు ఏడాది నుంచి ఎదురు చూస్తున్న వ్యాక్సిన్ రానే వచ్చింది. మరో వారం 10 రోజుల్లో వ్యాక్సినేషన్ ప్రారంభం కానుంది. కేంద్రం నుంచి అప్రూవల్ వస్తే ఈ నెల 13 లేదా 14 నుంచి కరోనా వారియర్స్కు వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. 2 వ్యాక్సిన్లు కూడా సేఫేనని ఐసీఎంఆర్ ప్రకటించింది. అటు నిన్నటిదాకా తలో దిక్కు అన్నట్టుగా ఉన్న సీరం, భారత్ బయోటెక్ ఓ జాయింట్ స్టేట్మెంట్ రిలీజ్ చేశాయి. దేశంలో మరో వారం 10 రోజుల్లో కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభం కానుంది. వ్యాక్సినేషన్ కు తాము సిద్ధంగా ఉన్నామని, కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే ప్రక్రియ మొదలు పెడతామని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ తెలిపారు. దేశంలో కరోనా వ్యాక్సిన్ డ్రై రన్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశామని చెప్పారు. వ్యాక్సినేషన్ ప్రాసెస్ అంతా డిజిటల్ ఫార్మాట్ లోనే ఉంటుందని చెప్పారు. వ్యాక్సిన్ ట్రాన్స్పోర్టేషన్ నుంచి ప్రజలకు ఇచ్చే వరకు ప్రతిదీ ఎప్పటికప్పుడు ఆన్లైన్ లో మానిటరింగ్ చేసేలా కోవిన్ సాఫ్ట్వేర్ ఏర్పాటు చేశామన్నారు. వ్యాక్సిన్ స్టోరేజీ కోసం దేశవ్యాప్తంగా 29,000 కేంద్రాలు సిద్ధం చేశామన్నారు. 2 డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారికి క్యూఆర్ కోడ్ తో కూడిన సర్టిఫికెట్ ఇస్తామన్నారు. దేశం నుంచి వ్యాక్సిన్ ఎగుమతులను నిషేధించలేదని క్లారిటీ ఇచ్చింది ఆరోగ్య శాఖ. जो कि 2 तारीख की एसईसी की बैठक में रिकमेंड किया गया और 3 तारीख को ड्रग्स कंट्रोलर जनरल ने इसकी घोषणा की. उसके 10 दिन के भीतर हमारी तैयारी रोल आउट करने की है. अंतिम निर्णय सरकार द्वारा लिया जाना है. కరోనా వారియర్స్ ఎవరు కూడా వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన పని లేదని చెప్పింది ఆరోగ్య శాఖ. తమ దగ్గరున్న డేటా ప్రకారం వారికి వ్యాక్సిన్ ఇస్తామన్నారు. ఇక సెకండ్ ఫేజ్ లో కరోనాతో పాటు ఇతర వ్యాధులు, ప్రాణాంతక సమస్యలున్న వారికి మొదట వ్యాక్సిన్ ఇస్తామన్నారు. ఆ తర్వాత ఫేజ్ లో ప్రజలు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందన్నారు. Their data has already been pre-populated. Similarly, our frontline workers, they also need not self-register themselves. కోవిషీల్డ్, కోవాక్సిన్ వ్యాక్సిన్లు 2 కూడా సేఫేనని చెప్పారు ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ. 2 వ్యాక్సిన్ల డేటాను పూర్తిగా విశ్లేషించిన తర్వాతే నిపుణులు కమిటీ అనుమతి ఇచ్చిందని చెప్పారు. అయితే ఈ 2 వ్యాక్సిన్లు అత్యవసర వినియోగం కోసం మాత్రమేనని చెప్పారు. Subject expert committee guides the DCGI in the process of decision making for restricted use under emergency situation. So now we have these 2 vaccines, Covishield and Covaxin. One is an inactivated whole virus and the second is a recombinant vector vaccine expressing spike protein. So in Covishield, in the clinical trials, 1,077 participants of phase 1 and 2 showed acceptable safety profile and homologous boosting increased antibody responses. కరోనాను బీజేపీ ప్రభుత్వం రాజకీయ దుర్వినియోగం చేసిందని ఆరోపించారు కాంగ్రెస్ నేత మనీష్ తివారీ. వ్యాక్సిన్ వివాదం తాజా స్కెచ్ అని విమర్శించారు. ఆత్మనిర్భర్ భారత్ ను ప్రూవ్ చేసుకోవాలనే తపనతోనే ఫేజ్ 3 ట్రయల్స్ కూడా పూర్తి కాని వ్యాక్సిన్ కు పర్మిషన్ ఇచ్చిందన్నారు. The controversy over the vaccine is its latest manifestation. Who is going to get himself vaccinated with a vaccine where there are question marks on its reliability? The NDA BJP government has actually done great disservice to that company, which must have invested crores and crores of rupees in research and development with regard to the virus. కరోనా వ్యాక్సిన్ పై అనుమానాలు వద్దన్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. వైరస్ నివారణకు వ్యాక్సిన్ తయారు చేసిన శాస్త్రవేత్తలను అందరూ అభినందించాలన్నారు. సైన్స్ ను రాజకీయం చేయొద్దని సూచించారు. ఈ కృషిని సరిగా సానుకూలంగా తీసుకోకుండా ఒక జలసితో తీసుకుంటే కనిపిస్తా ఉంది. ఇట్లాంటి కుచర్యలు మంచిది కాదు. శాస్త్రవేత్తను ప్రోత్సహించాలి.
వ్యాక్సిన్ విషయంలో భారత్ బయోటెక్, సీరం సంస్థ జాయింట్ స్టేట్మెంట్ రిలీజ్ చేశాయి. కరోనా వ్యాక్సిన్ తయారీ, ఉత్పత్తి తమ రెండు సంస్థల ముందున్న లక్ష్యమని భారత్ బయోటెక్ చీఫ్ కృష్ణ ఎల్లా, సీరం ఇన్స్టిట్యూట్ చీఫ్ ఆధార్ పునావాలా ఓ జాయింట్ స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. దేశానికి, ప్రపంచానికి వ్యాక్సిన్ సప్లై చేయాలనే ఉద్దేశంతో తాము పనిచేస్తున్నామన్నారు. దేశంతో పాటు ప్రపంచంలోని ప్రజల ప్రాణాలు కాపాడడమే తమ ముందున్న లక్ష్యమని తెలిపారు. దేశంలో సాధారణ పరిస్థితులు ఏర్పడి ఆర్థిక కార్యకలాపాలు ఎప్పటిలాగే ప్రారంభమవ్వాలంటే అది కేవలం వ్యాక్సిన్తోనే సాధ్యమవుతుందన్నారు. ప్రస్తుతం 2 వ్యాక్సిన్ల అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చిందని, పూర్తి రక్షణతో కూడిన వ్యాక్సిన్ తయారీ, సప్లైపై తాము ఫోకస్ పెట్టామని స్టేట్మెంట్లో తెలిపారు. ఈ నెల 7-8 తేదీల్లో డ్రై రన్ నిర్వహించనుంది రాష్ట్ర వైద్య శాఖ. దాదాపు 1500 కేంద్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మొదటగా రాష్ట్రానికి 10 లక్షల వరకు వ్యాక్సిన్ డోసులు వచ్చే అవకాశం ఉందన్నారు డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ శ్రీనివాస్. 1-2 వారాల్లో వ్యాక్సిన్ వచ్చే ఛాన్స్ ఉందన్నారు. వచ్చే గురువారము, శుక్రవారం 2 రోజులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1200 పైగా హెల్త్ ఫెసిలిటీస్లో, పబ్లిక్ హెల్త్ ఫెసిలిటీస్లో మనం డ్రై రన్ కండక్ట్ చేసుకుంటున్నాం. హెల్త్ కేర్ వర్కర్స్ సుమారు ఒక 3 లక్షల మంది ఉన్నారు. అట్లనే ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఒక 2 లక్షల మంది ఉన్నారు. సుమారు ఒక 5 లక్షల మందికి 10 లక్షల డోసెస్ మనకి ఈ వ్యాక్సిన్ కావాల్సి ఉంటుంది. ఈ 10 లక్షలు స్టోరేజ్ చేయడానికి మనకి ఆల్రెడీ కెపాసిటీ ఉంది. వీటికి అదనంగా రేపు పొద్దున 50 సంవత్సరాల పైబడిన వ్యక్తులకి, తర్వాత మిగిలిన గ్రూప్స్ కూడా మనం ఇవ్వాలి. కాబట్టి సుమారు ఒక 70 లక్షల మందికి వ్యాక్సిన్ అందించాలి. ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అంటే వ్యాక్సిన్ రిలేటెడ్ డోసెస్, అట్లనే బెనిఫిషరీస్కి ఎవరికైతే ఇవ్వాలో వాళ్ళందరూ కూడా దీంట్లో పూర్తిగా నమోదు చేసుకున్న వ్యక్తులు మాత్రమే వ్యాక్సిన్ తీసుకోవడానికి అర్హులు. సో దానికి సంబంధించిన డేటా హెల్త్ కేర్ వర్క్స్ సంబంధించి ఆల్రెడీ 2,90,000 మందిని అప్లోడ్ చేయడం జరిగింది. అట్లనే ఫ్రంట్ లైన్ వర్కర్స్ కూడా ఆ రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్స్కి కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. వాళ్ళు ఆ ప్రాసెస్ని కంప్లీట్ చేసి ఆ డేటాను కూడా కోవిన్ పోర్టల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అండ్ పూర్తిగా ఉచితంగా అందించడానికి కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. సో దీనిలో భాగంగా ఇంతవరకు ప్రపంచవ్యాప్తంగా మనం చూసుకుంటే 1 కోటి మందికి పైగా వ్యాక్సిన్ ఆల్రెడీ తీసుకున్నారు. ఈ వ్యాక్సిన్ తీసుకోవడంలో ఇంతవరకు ఎవరు ప్రాణాలు కోల్పోలేదు. బట్ అదే కోవిడ్ వైరస్ వల్ల లక్షలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు, కోట్లాది మంది వ్యాధి బారిన పడ్డారు, వైరస్ బారిన పడ్డారు. కాబట్టి వ్యాక్సిన్ అనేది డెఫినెట్గా మన ప్రాణాలను కాపాడడానికి అవకాశం ఉంటుంది. నగరవాసులకు కరోనా ఎన్నో పాఠాలు నేర్పింది. ఆర్థిక క్రమశిక్షణ, పరిశుభ్రమైన అలవాట్లు, ఇలా చెప్పుకుంటూ పోతే మనిషి జీవన విధానంలో సరికొత్త మార్పులు తీసుకొచ్చింది. ఆర్థిక పరిస్థితులు తలకిందులు కావడంతో ఆహార పదార్థాల వృధా తగ్గుతోంది. గతంలో కంటే ఇప్పుడు చాలా తక్కువగా ఫుడ్ని వేస్ట్ చేస్తున్నట్లు సర్వేలో తేలింది. లాక్డౌన్ తర్వాత నగరవాసుల జీవన శైలిలో చాలా మార్పులొచ్చాయి. ఎక్కువ ఫుడ్ ఐటమ్స్ ప్రిపేర్ చేసుకోవడం, రాత్రి మిగిలిన వాటిని తెల్లవారి పారేయడం, బయటి ఆహారం తెచ్చుకోవడం లాంటి అలవాట్లతో వృధా 50-55% ఉండేది. ప్రస్తుతం ఆ పరిస్థితి మారింది. లాక్డౌన్కు ముందు పరిస్థితులతో పోలిస్తే ప్రస్తుతం 40-18% ఆహార వృధా తగ్గిందని స్వచ్ఛంద సంస్థలు చెబుతున్నాయి. ఫుడ్ వేస్టేజ్ తగ్గడానికి పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు కూడా కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎగువ మధ్యతరగతి ప్రజల ఆర్థిక మూలాల్ని కరోనా చిన్నాభిన్నం చేసింది. దీనికి తోడు పెరుగుతున్న నిత్యావసరాల ధరలు సామాన్యుడి కష్టాల్ని మరింత పెంచుతున్నాయి. ప్రతి వస్తువుపై ధరలు పెరుగుతున్నాయి. కరోనా టైంలో రైతులకు కూలీలు దొరక్కపోవడం, ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు పెరగడమే ఇందుకు కారణంగా చెబుతున్నారు వ్యాపారులు. ఫస్ట్ వాళ్ళ ధరలు పెరగడానికి కారణం ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ విపరీతంగా పెరిగిపోయినాయి. దానివల్ల కొంత పెరిగినాయి. రైతులు కొన్ని ప్రొడక్షన్ వాళ్ళకి కూలీలు పెరిగిపోయినాయి అని చెప్పి వాళ్ళు కొంత పెంచేశారు. అట్లా ఆ విధంగా కనీసం 10% గ్యారంటీ పెరిగిపోయినాయి. అన్ని వస్తువుల మీద పెరిగిపోయినాయి. నూనెలు వచ్చి ఇదివరకు బిఫోర్ కరోనా 90 రూపాయలు ఉండేది ఇవాళ 135 రూపాయలు. పల్లి నూనె ఆయిల్ అయితే 141 రూపాయలు. ఆన్ ప్రజెంట్ ఈ రోజు ఉన్న రేట్ అది మళ్ళీ రేపు ఏ రేట్ ఉంటుందో తెలియని పరిస్థితి. కొనుగోలుదారులు అంటారా, అసలు కొనుగోలుదారులు ఎప్పుడు వస్తారని ఎదురు చూసుకునే పరిస్థితి వచ్చింది. కూరగాయలు అయితే ఎక్కువ రేటే ఉన్నాయి. మిర్చి అయితే 100-150 ఉండేది, ఇప్పుడు 200 కిలో అంటున్నారు. ధరలు అయితే విపరీతంగానే ఉన్నాయి. పప్పులు ఉప్పులు కూడా బాగానే పెరిగినాయి. కిలో 100-150 ఉండే, ఇప్పుడు 200, 80-70 ఉండేవి, 90-100. పప్పులు కూడా విపరీతంగా పెరిగినాయి. కానీ ఇప్పుడు జాబ్ లేదు ఈ కరోనా వల్ల. ఇక తక్కువ రేట్లలో కొనుక్కోవడం, చూసుకోవడం అంతే. రేట్లు 10 రూపాయలు నేను కావు మానేసి తక్కువ రేట్లో కొనుక్కోవడం కూరగాయలన్నీ. అసలే కరోనాతో ఉద్యోగాలు పోగొట్టుకుని ఇబ్బంది పడుతుంటే పెరిగిన నిత్యావసరాల ధరలతో జీవితం భారంగా మారిందంటున్నారు పేద మధ్యతరగతి ప్రజలు. సన్ఫ్లవర్ ఆయిల్ 92 రూపాయలు ఉండే, ఈరోజు సన్ఫ్లవర్ ఆయిల్ 135 రూపాయలు పలుకుతుంది. అదేవిధంగా గ్రౌండ్నట్ ఆయిల్ 125 రూపాయలు ఉండే, ఈరోజు 141 రూపీస్ అయింది. అదే పామ్ ఆయిల్, పేద ప్రజలు వాడే పామ్ ఆయిల్ని కూడా 81 రూపాయలు ఉండే లాక్డౌన్ కంటే ముందు. ఈరోజు ఆ రేట్ వచ్చేసి 110 రూపాయలు అయిపోయింది. ప్రజలు వస్తున్నారు, మా మీద మండిపడుతున్నారు. మేము పెంచుకుంటామని. కానీ అట్లా కాదు. ఇది గవర్నమెంట్ అక్కడ పంట నష్టమైందని చెప్తున్నారు. ఒక నెలలో 5 ప్యాకెట్లు వాడేటోళ్ళు 2 ప్యాకెట్స్ వాడి అడ్జస్ట్ చేసుకుంటున్నారు.
లాక్డౌన్కు ముందు ధరలన్నీ ఒక సామాన్యులకు అందుబాటులో ఉండేవి. కానీ లాక్డౌన్ వచ్చిన తర్వాత సామాన్యులకు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ ధరలు పెరగడం వల్ల. దీన్ని గవర్నమెంట్ దయదలిచి కొంచెం ఏమన్నా అదుపులో పెడితే బాగుంటుంది. కొన్ని సరుకుల మీద, నిత్యావసర వస్తువుల మీద తగ్గిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఆ ధరల వల్ల అయితే మేము ఇబ్బంది పడుతున్నాము. ఎందుకంటే మాకు వచ్చే జీతాలతోటి మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. పిల్లల స్కూళ్ళు కూడా లేవు, స్కూల్ ఫీజులు కూడా కట్టాల్సి వస్తుంది, ఆన్లైన్ ఫీజులు అని చెప్పేసి. అది కూడా మేము ఇబ్బంది పడుతున్నాము. ఇంకా అంతే, ఏం చేస్తాం, ఉన్న దాంట్లో తింటున్నాం అంతే. 3 పూటలు తినేది 2 పూటలు, అందులో కూడా అడ్జస్ట్మెంట్. లాక్డౌన్ కు ముందు శుభకార్యాల్లో ఆహార పదార్థాల వృధా ఎక్కువగా ఉండేదంటున్నారు ఫంక్షన్ హాల్స్ ఓనర్లు. గతంలో ఆహారపు వృధా 30 నుంచి 35% ఉండగా ప్రస్తుతం 15% తగ్గిందంటున్నారు. పెళ్లి ఫంక్షన్ అయింది, లిమిటెడ్ మెంబర్స్ గెస్ట్ మేము ఇన్వైట్ చేసినా వాళ్ళే వచ్చినారు. ఆ రేషియో తోటి మేము ఏంటంటే వంటలు అవి చేసినాము, ఫుడ్ వేస్టేజ్ ఏం లేదు. ఇంతకుముందు చాలామంది పిలుస్తుంటే 100 మంది చెప్తే ఎక్స్ట్రా 50 ఎక్కువ అవుతుండే. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు 100 మంది పిలిస్తే ఇప్పుడు 100లో కూడా కొంచెం తక్కువ ఎందుకంటే కరోనా గురించి అంటే భయపడి రాలేదు. కానీ ఫుడ్ ఏం వేస్ట్ చేయలేదు. ఇప్పుడు అప్పటి లెక్క మాత్రం అయితే లేదు, ఇప్పుడు చాలా తక్కువ అయిపోయింది. ఇంతకుముందు ఫుడ్ వేస్టేజ్ చాలా ఉంటుండే, 1000-1500 అని చేపించుకుంటుండే. కానీ ఈ కరోనా వల్ల మధ్యలో ఇప్పుడు చాలా తక్కువ అయిపోయింది. పార్టీ ఫంక్షన్స్ వాళ్ళు కూడా చాలా తక్కువ చేపించుకుంటారు. చాలామంది 200-300 బిలో చేపించుకుంటారు. ఎక్కువ అన్నం వండిపిస్తే మళ్ళీ జనాలు వస్తారా రారా అని భయంతో కూడా చేపించుకుంటలేరు వాళ్ళు. ఇంకోటి నెక్స్ట్ ఇప్పుడు కరోనా వల్ల మనకు రేట్లు మొత్తం పెరిగిపోయినాయి. అన్ని కూరగాయల రేట్లు ప్లస్ రేషన్ రేట్లు అన్నీ ఏమేమి ఉన్నాయి, ప్రస్తుతం అన్ని రేట్స్ పెరిగిపోయినాయి. దాన్ని బట్టి తక్కువ అవుతున్నాయి ఫంక్షన్స్. ఫుడ్ వేస్టేజ్ తగ్గడానికి కరోనాతో ప్రజల్లో వచ్చిన మార్పు, నిత్యావసరాల ధరలు పెరగడమే కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు సిటిజన్. కరోనా తర్వాత చాలా మంది ఆహారపు అలవాట్లని మార్చుకున్నారు. ఇమ్యూనిటీ పెంచుకోవడానికి మంచి ఆహారం తీసుకుంటున్నారు. జంక్ ఫుడ్ మానేసి హోమ్ ఫుడ్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో నెలవారీ సరుకుల ఖర్చు కూడా తగ్గిందని ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ చేసిన సర్వేలో తేలింది. కరోనా తర్వాత మనిషి జీవితంలో చాలా మార్పులు వచ్చాయి. ఆహారపు అలవాట్లు బాగా మారిపోయాయి. జంక్ ఫుడ్ మానేసి హోమ్ ఫుడ్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు జనం. ఆర్థిక పరిస్థితుల కారణంగా ఆచితూచి ఖర్చు చేస్తున్నారు. విందు వినోదాలు తగ్గించి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. లాక్డౌన్ ముందుతో పోల్చితే ప్రస్తుతం ఇంట్లో నెలవారీ సరుకుల ఖర్చులు కూడా తగ్గాయని ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ చేసిన సర్వేలో తేలింది. సిటీ నుంచి పల్లె వరకు ప్రతి ఒక్కరికి ఆరోగ్యంపై అవగాహన పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో కరోనాకు ముందు సరుకులకు దాదాపు 4,000 రూపాయలు ఖర్చు చేస్తే ప్రస్తుతం 3,400 రూపాయలు ఖర్చు చేస్తున్నారు. సిటీలో 5,000 రూపాయలు ఖర్చు చేసే ఫ్యామిలీ ఇప్పుడు 5,600 రూపాయలు ఖర్చు చేస్తోందని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ ప్రవీణ్ రావు తెలిపారు. అర్బన్ లో పప్పులు తినేవారి శాతం 7 నుంచి 17% పెరగ్గా సిటీలో 10 నుంచి 33% పెరిగిందన్నారు. గ్రామీణంలో కూరగాయలు, పండ్ల రసాల వినియోగం 2 నుంచి 11% పెరిగింది. పాలు, మాంసం, డ్రై ఫ్రూట్స్ తినేవారి పర్సెంటేజ్ కూడా పెరిగిందని తెలిపారు. గ్రామాల్లోని వారు ఎక్కువగా పాలపై ఖర్చు పెడుతుంటే సిటీల్లో పండ్లపై ఎక్కువ మొత్తం ఖర్చు చేస్తున్నారని వైద్య నిపుణులు తెలిపారు. సో కోవిడ్కి ముందు ఎలా ఉండేదంటే చాలా మంది ఎక్కువగా ఈ డైట్ని నెగ్లెక్ట్ చేయడం, ఎక్కువ ఆహారం మీద ఫోకస్ చేసేవాళ్ళు కాదు. ఇర్రెగ్యులర్గా తినడం, ఎక్కువ జంక్ ఫుడ్స్ లేకపోతే అవుట్ సైడ్ ఫుడ్స్ తీసుకోవడం, ఇలాంటివన్నీ ఎక్కువగా ఉండేవి. ఒక 5-6 నెలల్లో నుంచి ఒక మార్పు రావడం అండ్ వాళ్ళ యొక్క ఆహారపు ఇంటేక్లోను తర్వాత వారి యొక్క చాయిసెస్ ఆఫ్ ద ఫుడ్స్లోనూ మార్పులు వచ్చినాయి మనం చూస్తున్నాము. జయశంకర్ యూనివర్సిటీ వాళ్ళు చేసిన సర్వేలో కూడా మనకు తెలిసింది ఏంటి అని అంటే అంతకు ముందు కంటే ఇప్పుడు ఎక్కువగా ఫుడ్ మీద వాళ్ళు ఎక్స్పెండిచర్ కూడా అంటే కొంచెం ఇమ్యూనిటీ బూస్టింగ్కి అంటే ఫ్రూట్స్ కొనుక్కోవడం, తర్వాత కొన్ని హెర్బల్ ఫుడ్స్ కానీ ఆయుర్వేదిక్ ఫుడ్స్ కానీ లేకపోతే కూరగాయలు, పండ్లు, తర్వాత ఎక్కువ ఆకుకూరలు, వీటి మీద ఎక్కువగా ఫోకస్ చేసి వాళ్ళు ఈ స్పైసెస్ వీటిని ఎక్కువగా వాళ్ళ యొక్క ఆహారంలో ఇంక్లూడ్ చేయడం చూస్తున్నాము. సిటీలో నెలకు 2-3 సార్లు బయట తినేవారు కూడా ఇప్పుడు పూర్తిగా ఇంటి ఫుడ్కే ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో ఖర్చులు కూడా తగ్గాయని, పిల్లల్లో మంచి ఎదుగుదల చూస్తున్నామని చెప్తున్నారు పేరెంట్స్. కరోనా కారణంగా ఏది ఎలా ఉన్నా ఫుడ్ హ్యాబిట్స్ లో వచ్చిన మార్పులతో
దీర్ఘకాలిక రోగాల నుంచి కాస్త ఉపశమనం దొరికిందంటున్నారు. కరోనా రాకముందు అంత ఫాస్ట్ ఫుడ్ మీద ఎక్కువ ఎఫెక్ట్ పెట్టేవాళ్ళు. కోవిడ్ తర్వాత అంత కాన్సన్ట్రేషన్ ఇచ్చేసి ఎక్కువ ఫోకస్ ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం, లీఫీ వెజిటబుల్స్, హై ఫైబర్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం, సలాడ్స్ ఎక్కువ తీసుకోవడం, ప్రోటీన్ అండ్ ఐరన్ రిచ్ ఎక్కువ తీసుకోవడం అలా చేస్తున్నారు. వాళ్ళలో అవేర్నెస్ అనేది ఎక్కువ పెరిగిపోయింది. మిల్క్, ఫ్రూట్స్, వెజిటబుల్స్, సీజన్ ఫ్రూట్స్ అన్నీ ఇంక్లూడ్ చేసుకుని, లీఫీ వెజిటబుల్స్, మిల్లెట్స్ ఇలాంటివన్నీ ఇంక్లూడ్ చేసుకున్నారు. ఇంట్లో హోమ్ మేడ్ ప్రిపేర్ చేసిన, రెస్టారెంట్స్లో కాకుండా హోమ్ మేడ్ ప్రిపేర్ చేసిన ఇంట్లో ప్రిపేర్ చేసి తీసుకుంటున్నారు. చలికాలంలో సీజనల్ వ్యాధులతో హాస్పిటల్కు వచ్చే వారి సంఖ్య తగ్గిందంటున్నారు వైద్య నిపుణులు. కరోనా తర్వాత అందరికీ ఆరోగ్యంపై దృష్టి పెరిగింది అంటున్నారు. ఇంటి వైద్యంతో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు చెక్ పెడుతున్నామని చెప్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక ట్రైన్స్ నడపనుంది. హైదరాబాద్ నుంచి ఏపీకి 29 ప్రత్యేక రైలు నడుపుతామన్నారు రైల్వే అధికారులు. జనవరి 20 వరకు స్పెషల్ ట్రైన్స్ నడిపిస్తామన్నారు. ఇవన్నీ ఫుల్ రిజర్వేషన్ సర్వీసులని చెప్పారు. కోవిడ్ నిబంధనల్లో భాగంగా జనరల్ టికెట్లను రద్దు చేశామన్నారు దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ రాకేష్. ట్విన్ సిటీస్ ఏరియాస్లో మేజర్ స్టేషన్స్ మన సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ, లింగంపల్లి ఈ ప్రతి ఒక్క స్టేషన్ నుంచి ట్రైన్స్ స్టార్ట్ అవుతాయి. అలానే ఏవైతే తెలుగు రాష్ట్రాల్లో వేరే వేరే చోట్లకి మనకు విజయవాడ కానీ, విశాఖపట్నం కానీ, మచిలీపట్నం, నర్సాపూర్, అలానే తిరుపతి, ఇట్లా ప్రతి ఒక్క చోటికి ట్రైన్ వెళ్ళేటట్లు ప్లాన్ చేయడం జరిగిందండి. సో దట్ ఈ టైంలో ఎవరికి ఇలాంటి ఇంటికి వెళ్ళాలనే డిమాండ్ ఉన్నా సరే వాళ్ళందరి డిమాండ్ని మీట్ అయ్యేటట్లు ఈ ట్రైన్స్ మాత్రం ప్లాన్ చేయడం జరిగింది. నాట్ ఓన్లీ విత్ ఇన్ ద 2 states బట్ అవుట్ ఆఫ్ ద 2 states ఆఫ్ ద తెలుగు స్టేట్స్ ఆల్సో ప్లానింగ్ చేయడం. ముఖ్యంగా మన నార్త్ ఇండియా కానీ, వెస్ట్ కానీ ఎటువైపు అయినా ఈ టైంలో మనకి లోరీ ఉంటుంది, పొంగల్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మనకి న్యూఢిల్లీకి, అలానే జైపూర్కి, రౌర్కేలా, దానాపూర్కి, అలానే ముంబైకి, ఇలా ప్రతి ఒక్క చోటికి మనకున్న ప్యాసింజర్ డిమాండ్ని దృష్టిలో పెట్టుకొని మొత్తం ట్రైన్స్ ప్లాన్ చేయడం జరిగింది. ఒకప్పుడు వాచ్ను టైం చూసుకోవడానికి మాత్రమే పెట్టుకునేవారు. కానీ ఇప్పుడు కొందరికి ట్రెండ్ అవగా మరికొందరికి స్టేటస్ సింబల్గా మారింది. దీంతో ఇప్పుడు వాచ్లకి డిమాండ్ పెరిగింది. క్యాజువల్, ఫార్మల్, బ్రైడల్, స్పోర్ట్స్ ఇలా అకేషన్కి తగ్గట్టు డిఫరెంట్ వాచెస్ మార్కెట్లో అట్రాక్ట్ చేస్తున్నాయి. స్మార్ట్ ఫోన్స్ వచ్చాక వాచీలకు కాస్త డిమాండ్ తగ్గినా మళ్ళీ వీటికి క్రేజ్ బాగా పెరిగింది. వెరైటీ వాచీలను కొనేందుకు యూత్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీంతో నేషనల్, ఇంటర్నేషనల్ బ్రాండ్స్ తమ స్టోర్స్ ని సిటీలో లాంచ్ చేస్తున్నాయి. మంచి కలర్స్ తో డిఫరెంట్ మోడల్స్ విడుదల చేస్తున్నాయి. కేవలం టైం చూసుకోవడం కోసమే కాకుండా వాచీ అంటే ఫ్యాషన్ గా మారింది. డైలీ ఒకే మోడల్ వాచ్ పెట్టుకోవడం ఇష్టం లేని వారు అకేషన్ బట్టి వాచీలను చేంజ్ చేస్తున్నారు. 1000 రూపాయల నుంచి లక్షల విలువైన వాచీలు మార్కెట్ లో ఉన్నాయి. ఇందులో కొన్ని సింగిల్ ఫంక్షన్ ఉంటే మరికొన్ని మల్టీవేలో పనిచేస్తున్నాయి. ఫోన్ కాల్, హార్ట్ బీట్, ఫిట్నెస్, వెదర్, మొబైల్ నోటిఫికేషన్ కూడా వీటిలో చూసుకోవచ్చు. దీంతో ఈ వెరైటీ వాచెస్ కొనే వారి సంఖ్య బాగా పెరిగింది. వాచీల సంస్థలు కూడా కొత్తదనం కోరుకునే ఫ్యాషన్ ప్రియుల కోసం కస్టమైజ్ డిజైన్లను రూపొందిస్తున్నాయి. కాస్ట్ ఎక్కువైనా యూత్ మంచి బ్రాండ్ వాచీలను సెలెక్ట్ చేసుకుంటున్నారని చెబుతున్నారు షాప్స్ నిర్వాహకులు. 60 years back ఇంత లేకుండే వాచెస్ ది, బికాజ్ దట్ ఈస్ వై యూ హ్యావ్ క్లాక్ టవర్స్ అండ్ ఆల్ దట్ టు సీ ద టైమ్. ఇప్పుడు వాచెస్ పోతున్నాయి మంచిగా. వెడ్డింగ్ ఒకేజన్ దే మస్ట్ హ్యావ్ అ వాచ్. దే బై పేర్ వాచెస్ టు గివ్ టు ది బ్రైడ్ గ్రూమ్ అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద బడ్జెట్. Whatever budget they have, like some people have 20,000 budget, some 50,000 budget, some 1 lakh budget also. We have watches for 1 lakh also. There are so many nowadays. Before it was not like that. Before there were about 10 to 15 models. And people used to select in that. Now they have 4 to 5,000 watches also. They are not happy. They want to see more watches. Actually now we get watches to put on batteries. They get at least 25-30 watches at a time to put batteries. They have got too many watches nowadays. It's a craze nowadays. It's become a hobby to have watches. ఇక సందర్భానికి తగ్గట్టుగా పెట్టుకునే వాచెస్ మార్కెట్ లో ఆకట్టుకుంటున్నాయి. వీటిలో లేడీస్ కోసం స్పెషల్ గా ఫ్లోరల్ డిజైన్స్, పల్స్, ప్రేషియస్ స్టోన్స్ తో డిజైన్ చేశారు. వెడ్డింగ్ సీజన్ కోసం బ్రైడల్స్ టేస్ట్ కు తగ్గట్టుగా లగ్జరీ వాచెస్ ను రూపొందించారు. చిన్న డైల్, మెటల్ బాడీ, డిఫరెంట్ స్టోన్స్ తో అట్రాక్ట్ కలర్ కాంబినేషన్స్ తో కనువిందు చేస్తున్నాయి. సారీస్కి ఒక టైప్ తీసుకుంటాను, కుర్తీస్కి ఒక టైప్ తీసుకుంటాను, ఆఫీస్ వేర్కి ఒకలాగా తీసుకుంటాను. ఇఫ్ ఐ గో అవుట్ విత్ మై ఫ్రెండ్స్ సమ్ పార్టీస్, అప్పుడు ఐ ప్రిఫర్ సమ్ అదర్ కలర్స్. సో ఐ ఫైండ్ గుడ్ collection here. My dad also used to buy here. See, trend అనేది it's not that, you know, what people are actually buying. It depends on what you like and what suits you. So నాకు పర్టికులర్గా I like big dials. సో ఇప్పుడు కరెంట్లీ బిగ్ డైల్స్ కొంచెం ఎక్కువ నడుస్తున్నాయి. అండ్ బిగ్ డైల్స్లో ఐ ప్రిఫర్ సమ్ గోల్డ్ షేడ్స్ అండ్ స్టీల్ వన్స్. సో అట్లా ట్రెండ్ అనేది ఎప్పుడు అందరూ ఏది ఫాలో అవుతున్నారని కాదు కదా, మనకి ఏం సూట్ అవుతుంది అన్నది అది మెయిన్ ట్రెండ్. ఫిట్నెస్ ఉంటుంది, ఫిట్నెస్ అయితే బాగా ఉంటుంది అందులో. మన హెల్త్
హార్ట్ బీట్ బీపీది మన పల్స్ రేట్ చెక్ చేసుకోవచ్చు, ఎంత స్టెప్స్ చేసుకోవచ్చు, రన్నింగ్ ఆర్ జాగింగ్ ఆర్ సైక్లింగ్ ఏదైనా కూడా అందులో చూపిస్తుంది. అది ఇంపార్టెంట్ గ్యాడ్జెట్ ఎందుకంటే నాకు అది కైండ్ ఆఫ్ షో ఆఫ్, వాచ్ ఇస్ కైండ్ ఆఫ్ షో ఆఫ్. నాకైతే అట్లనే నాకు చూపించుకోవడం ఇష్టం బాగా. సో నేను బ్రాండ్స్ మాత్రమే వాడతాను. ప్రస్తుతం మార్కెట్లో మెటల్ బాడీతో తయారు చేసిన వాచెస్ కి ఎక్కువ డిమాండ్ ఉంది. అందులోనూ కాపర్, రోజ్ గోల్డ్, మ్యాట్, సిల్వర్ కలర్ వాచెస్ పెట్టుకోవడానికి ప్రతి ఒక్కరూ ఇష్టపడుతున్నారు. ఈ కలర్ కాంబినేషన్స్ తో డిజైన్ చేసిన లగ్జరీ బ్రాండెడ్ వాచెస్ ను యూత్ ఇష్టపడుతున్నారు. మరోవైపు కపుల్ వాచీలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. మన ఓవరాల్ అవుట్ఫిట్లో మనం షర్ట్, ప్యాంట్, షూస్ ఎట్లా సెలెక్ట్ చేస్తామో అట్లా వాచ్ కూడా చాలా ఇంపార్టెంట్ నేను అంటాను. ఎందుకంటే ఒక్కొక్క పర్టికులర్ అకేషన్కి ఆ పర్టికులర్ వాచ్ వేస్తే అది ఓవరాల్ ఒక కంప్లీట్ ఒక లుక్ ఇస్తుంది అనమాట. సో ఇప్పుడు మన ప్రొఫెషనల్ తీసుకుంటే మీరు ప్రొఫెషనల్ వాచెస్ కానీ అంటే లైక్ సంథింగ్ ఆఫీస్ వేర్ కానీ అట్లా వేసుకోవచ్చు. ఏంటంటే డిపెండింగ్ ఆన్ అకేషన్ అండ్ డిపెండింగ్ ఆన్ ప్లేస్ మనం ఒక ఓవరాల్ పర్సనాలిటీ కానీ ఓవరాల్ ఒక లుక్కి మనం ఒక హైలైట్ చేసేది వాచే అంటాను. కొత్త ట్రెండ్ ని ఫాలో అవుతున్నారు ఈ జనరేషన్ యూత్. కాస్ట్ ఎక్కువైనా సరే యూనిక్ గా ఉండే బ్రాండ్ వాచీలను కొంటున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V6 న్యూస్.